హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి బీడీఎస్ కన్నర్ కోట రౌండ్ 2 అండ్ ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోట రౌండ్ 2 వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి సపరేట్గా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో మన దగ్గర టైం లేదు కాబట్టి నేను మీకు రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా రౌండ్ 2కి సంబంధించి సో ఎంబీబీఎస్కి బీడీఎస్కి సేమ్గా ఉంటాయి. బీడీఎస్ నుంచి మనం కన్నర్ కోటకే వెళ్ళాలనుకుంటాము, ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోట నుంచి కూడా కన్నర్ కోటకే వెళ్ళాలనుకుంటాం. సో కాబట్టి ఈ పర్టికులర్ వీడియో చూడండి. బీడీఎస్ ఎంబీబీఎస్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకా మీకు డౌట్ ఉన్నాయి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి, నాతో మాట్లాడాలనుకుంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ నా పర్సనల్ నెంబర్ ఇస్తారు మీకు. మీరు మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత మీరు డైరెక్ట్ నాతో పర్సనల్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాట్లాడచ్చు. బీడీఎస్, ఆయుష్, ఎంబీబీఎస్ ఏవైనా కూడా. బీడీఎస్ టు కన్నర్ కోటాకి వెళ్ళొచ్చా, మేనేజ్మెంట్ కోటా టు కన్నర్ కోటాకి వెళ్ళొచ్చా, ఆయుష్లో జాయిన్ అవుతే బీడీఎస్కి రావచ్చా, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, రెఫరెన్స్గా నేను మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషన్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సేమ్ రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. సో ఇది మనకు సెకండ్ రౌండ్ నోటిఫికేషన్ అనమాట. ఓకేనా. సో ఈ నోటిఫికేషన్లో రేపటి నుంచి అంటే 8th October 2024 6 AM నుంచి 3 PM 9th October 2024 వరకు మనకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్కి. ఓకేనా. ఎంబీబీఎస్ సపరేట్ ఇచ్చారు, బీడీఎస్ సపరేట్ వస్తుంది. మళ్ళీ మేనేజ్మెంట్ కోటా బీడీఎస్ అనేది సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. సో అదే 12 PM వరకు. ఓకేనా. ఆఫ్టర్నూన్ వరకేమో బీడీఎస్ కన్నర్ కోటా, ఓకేనా, బీడీఎస్ కన్నర్ కోటా రౌండ్ 2 వెబ్ ఆప్షన్ పెట్టడానికి అవకాశం ఇచ్చడం జరిగింది. చిట్టి. సో ఈ టైం ఏదైతే ఉందో ఈ టైంలో మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్తాను. ఆల్మోస్ట్ బీడీఎస్ కన్నర్ కోటాకి అండ్ ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2కి సేమ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఓకేనా. ఫస్ట్ మీరు ఫస్ట్ రౌండ్లో ఎలిజిబుల్ కన్నా ముందు నాట్ ఎలిజిబుల్ మాట్లాడుకుందాం. రౌండ్ 1లో గనక మీరు వెబ్ ఆప్షన్ అనేది పెట్టకపోతే మీరు ఇంకా ఈ కౌన్సిలింగ్కి వెబ్ ఆప్షన్ పెట్టడానికి వీలు లేదు. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, రౌండ్ 1లో కనుక మీకు బీడీఎస్ కన్నర్ కోటా కానీ ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటాలో కానీ సీట్ వచ్చి మీరు రిపోర్ట్ చేయకపోయినా కూడా మీరు ఇంకా అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్. ఈ రెండు కేసెస్లలో మీరు ఇంకా కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ కాదు. రౌండ్ 1లో వెబ్ ఆప్షన్ పెట్టకపోయినా అండ్ రౌండ్ 1లో వచ్చిన సీట్లో మీరు జాయిన్ అవ్వకపోయినా కూడా మీరు రౌండ్ 2 పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు. మరి రౌండ్ 2 పార్టిసిపేట్ చేయడానికి వీలు ఎవరు అంటే, మీకు రౌండ్ 1లో పార్టిసిపేట్ చేశారు, సీట్ రాలేదు. ఓకేనా. సీట్ రాలేదు, మీరు ఎలిజిబుల్. ఓకేనా. లిమిటెడ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, అన్ని ఆప్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, రౌండ్ 1లో పార్టిసిపేట్ చేశారు, రౌండ్ 1లో సీట్ వచ్చింది, రిపోర్ట్ చేశారు. ఓకేనా. మీరు కూడా ఎలిజిబుల్. మీరు కూడా ఏదైతే రౌండ్ 1లో రిపోర్ట్ చేసిన కాలేజ్ ఉంటుందో దానికన్నా మంచి కాలేజ్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ రెండు కేసెస్లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రౌండ్ 2 వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా. ఇది మాత్రమే ఎలిజిబిలిటీ అనమాట. సార్, నేను మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఎంబీబీఎస్లో ఒకవేళ నేను వెబ్ ఆప్షన్ పెట్టాను, సీట్ వచ్చింది, నేను జాయిన్ అవ్వలేదు, ఇప్పుడు నేను బీడీఎస్ కన్నర్ కోటా పెట్టుకోవచ్చా? బీడీఎస్ కన్నర్ కోటా రౌండ్ 2కి నేను ఎలిజిబుల్ అంటే మీరు ఎలిజిబుల్. సార్, నేను బీడీఎస్లో జాయిన్ అవ్వలేదు, నేను బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1లో జాయిన్ అవ్వలేదు, నేను ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2కి ఎలిజిబుల్ అంటే మీరు ఎంబీబీఎస్ రౌండ్ 2 మేనేజ్మెంట్ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. సో కాబట్టి మీకు ఏ కోర్స్ కావాలనుకుంటున్నారో ఆ కోర్స్కి వెబ్ ఆప్షన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ఎలిజిబుల్ ఎవరు, నాట్ ఎలిజిబుల్ ఎవరు. సో ఇంకా రూల్స్ రెగ్యులేషన్ మాట్లాడుకుంటే, ఇప్పుడు కనుక మీకు రౌండ్ 2లో కనుక సీట్ అనేది వస్తే జాయిన్ అవ్వాల్సిందే. ఒకవేళ జాయిన్ అవ్వకపోతే రౌండ్ 3 నుంచి మళ్ళీ నాట్ ఎలిజిబుల్. ఓకేనా. సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే నాట్ ఎలిజిబుల్. సో సెకండ్ పాయింట్, రౌండ్ 1లో సీట్ వచ్చింది, రిపోర్ట్ చేశారు, రౌండ్ 2లో మళ్ళీ వెబ్ ఆప్షన్ పెట్టారు, వేరే కాలేజ్లో సీట్ వచ్చింది, రౌండ్ 1లో సీట్ ఏదైతే ఉందో ఇది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. రౌండ్ 2లో వచ్చిన సీట్ ఏదైతే ఉందో ఇది మాత్రమే మళ్ళీ మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో కాబట్టి రౌండ్ 2లో వెబ్ ఆప్షన్ పెట్టినప్పుడు ఎంత జాగ్రత్తగా పెట్టాలంటే, రౌండ్ 1లో వచ్చిన సీట్ కన్నా మంచి కాలేజ్ పెట్టడానికి ట్రై చేయాలి. ఓకేనా. సార్, నాకు రౌండ్ 2లో వేరే ఏదో చెత్త కాలేజ్ వచ్చింది, నాకు రౌండ్ 1లో ఉన్న కాలేజ్ కావాలి మళ్ళీ అంటే కుదరదు. రౌండ్ 2లో మీకు సీట్ అలాట్ అయిందంటే మీరు రౌండ్ 1లో రిపోర్ట్ చేసిన కాలేజ్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయి మీకు రౌండ్ 2లో ఏదైతే సీట్ వస్తుందో అది మాత్రమే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి కూడా అప్గ్రేడేషన్ అనేది ఉంది. ఓకేనా. రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి కూడా అప్గ్రేడేషన్ ఉంది. ఇప్పుడు అది కాదు డౌట్,
ఇప్పుడు డౌట్ ఏంటంటే, సార్ నేను బీడిఎస్ రౌండ్ 2లో ఒకవేళ పార్టిసిపేట్ చేస్తా, సీట్ వచ్చింది, జాయిన్ అయినా. అదే నేను ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2లో పార్టిసిపేట్ చేసిన, సీట్ వచ్చింది, జాయిన్ అయినా. ఇప్పుడు నేను ఎంబీబీఎస్ కన్యర్ కోటా రౌండ్ 3కి నేను ఎలిజిబుల్. ఇక్కడ జాయిన్ అయిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్. ఎందుకంటే ఈ రౌండ్ 2 తర్వాత మనకు ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? ఈ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ వచ్చే లోపు మనకు ఎంబీబీఎస్ కన్యర్ కోటా రౌండ్ 3 కనుక జరిగిందంటే మీరు కన్యర్ కోటా రౌండ్ 3కి ఎలిజిబుల్. ఓకేనా? అలానే జరుగుతుంది కాబట్టి మీరు బీడిఎస్ రౌండ్ 2లో జాయిన్ అయినా, ఎంబీబీఎస్ రౌండ్ 2లో జాయిన్ అయినా, మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2లో జాయిన్ అయినా కూడా మీరు ఆల్ ఇన్ ఎంబీబీఎస్ కన్యర్ కోటా రౌండ్ 3కి ఎలిజిబుల్ అవుతారు. సో కాబట్టి జాగ్రత్తగా వస్తే జాయిన్ అవుతా అనుకున్న కాలేజ్ మాత్రమే పెట్టండి. ఓకేనా? ఫస్ట్ రౌండ్ లో సీట్ వచ్చింది, రిపోర్ట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో రౌండ్ 1 కన్నా బెటర్ కాలేజ్ పెట్టడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ రౌండ్ 1లో పార్టిసిపేట్ చేసాము, రౌండ్ 1లో సీట్ రాలేదు. ఈ క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే రౌండ్ 2లో అన్ని కాలేజ్ పెట్టడానికి ట్రై చేయండి. సో సార్ నాకు బీడిఎస్ లో ఓన్లీ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ చేయాలనుకుంటున్నా అంటే సేఫ్ సైడ్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఒకటి పెట్టుకోవచ్చు. అదే మేనేజ్మెంట్ కూడా విషయానికి వస్తే సార్ నాకు బి అన్ని కాలేజీలు కావాలి, సిలో కొన్ని కాలేజీలు కావాలి అనుకుంటే బి అన్ని పెట్టుకొని సి ఒక కాలేజ్ యాడ్ చేసుకొని సేఫ్ సైడ్ ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, సీటు అలాట్ అయింది అంటే కన్ఫామ్ గా జాయిన్ అవ్వాలి. ఓకేనా? ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. మీరు రౌండ్ 2లో జాయిన్ అయిన తర్వాత మనకు రౌండ్ 3 కన్నా ముందు ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ వస్తుంది. ఇది చాలా డేంజర్. వన్స్ ఫ్రీ ఎగ్జిట్ మీరు క్రాస్ చేశారు అంటే మీరు ఇంకా ఇండియాలో ఎక్కడ పార్టిసిపేట్ చేసినా, మీకు ఎక్కడ సీట్ వచ్చినా కూడా మీకు సర్టిఫికెట్స్ అనేవి యూనివర్సిటీ ఇవ్వదు. ఓకేనా? సో కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి వెబ్ ఆప్షన్ పెట్టుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఓకేనా, ఏదైనా గ్రూప్లలో ఉంటే డిస్కస్ చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి. లేదు నాతోనే పర్సనల్గా మాట్లాడాలంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి, ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.